అందరికీ నమస్కారం. నేను మీ అనుష యాదవ్. ఈరోజు నేను మీ అందరితో సామాజిక వర్గ కోణంలో ఇటీవల కూటమి ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న తీరుపై చర్చించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇటీవల బీసీ యాదవ సామాజిక వర్గాలకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది. ముఖ్యంగా 3 అంశాలకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా రావడం జరిగింది. ఆ ముఖ్యమైన అంశాలు ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ సామాజిక వర్గంలో ఒక యాదవ కుటుంబ పరామర్శకే వెళ్ళిన ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవి ఏంటంటే, బీసీలందరూ తెలుగుదేశం పార్టీతో ఉన్నారని, బీసీలందరినీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం తాను చేస్తానని అన్నారు. అయితే ఇంకా కొన్ని మాటలు అన్నారు. అవేంటంటే, ముఖ్యంగా యువత చదువుకుంటూనే కుల వృత్తులు చేసుకోవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక పాజిటివ్ థింకింగ్ను ఎక్స్ప్రెస్ చేసి సదరు వీడియోలో యాదవ సామాజిక వర్గానికి చెందిన మంత్రిగా ఉన్నటువంటి పాదసారథి గారిని కూడా అందుకు ఉదాహరణగా చూపిస్తూ, బీసీలు, అందులో ముఖ్యంగా యాదవులు తెలుగుదేశం పార్టీకి ఆయుపట్టు వంటి వారనే విధంగా ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటిది నా దగ్గర 2 నిమిషాల వీడియో క్లిప్ ఉంది, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అది మీరు చూసిన తర్వాత అసలు ఆయన ఎందుకు బీసీలు ముఖ్యంగా యాదవులపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో మీరు మీ అభిప్రాయం ద్వారా తెలియజేయండి. ఈ విషయంపై నేనేమనుకుంటున్నానో ముగింపులో మీకు చెప్తాను. ఇప్పుడైతే ఒకసారి వీడియో చూడండి. ముఖ్యమంత్రి గారు యాదవ్ కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళినప్పుడు నేను సోషల్ మీడియాలో చూసిన వీడియో క్లిప్ ఇది. పక్కనే ఉన్నది మంత్రి గారు పాదసారథి గారు. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. కుర్రాడు కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈరొచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ వారి కూడా గొర్రెలు మేపుకుంటా అనుకుంటానే వాడు ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండం కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు చేశారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీల మీద అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. మీలాంటి కులాన్ని చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అసలు ఆయన ఎందుకు బీసీలు ముఖ్యంగా యాదవులపై ఇంత శ్రద్ధ చూపిస్తున్నారో మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ విషయంపై నేనేమనుకుంటున్నానో నేను ముగింపులో మీకు చెప్తాను. ఇప్పుడు 2వ అంశం గురించి చర్చించుకుందాము. అదేంటంటే, రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు పల్నాడు ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన శ్రీ కాటమరాజు గారి ఉత్సవాలను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేశారు. అదేంటంటే, దేవుళ్లకు జరిపే ఉత్సవాలు ఒక రాజుకు జరుపుతున్నారంటే ఆయన గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి అని. అలాగే ఇంకొక లైన్ ఉంది. అదేంటంటే, యాదవ కుల తిలకడు కాటమరాజు అంటూ యాదవులకు భక్తులకు శుభాకాంక్షలు అంటూ ఆయన పోస్ట్కు కూడా మనం అందరం చూసాం. ఒకసారి ఆ పోస్ట్ మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి, దేవులకు జరిపే ఉత్సవాలు తిరణాలు ఒక రాజుకు చేస్తున్నారంటే ఆయన ఎంతో ప్రజరంజక పాలకుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి గొప్ప గౌరవం దక్కిన రాజు యాదవ కుల తిలకడు కాటమరాజు, ప్రకాశం జిల్లా పెద్దవీరపాడు మండలం గుడంచెర్ల అంటూ రాజుగారి గురించి, కాటమరాజు గారి గురించి ఆయన చెప్పారు. లోకేష్ గారు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన దానికి సదర్ పోస్ట్కి నేను స్పందిస్తూ నేను కూడా ఒక రిప్లై అయితే చేశాను. అదేంటంటే, ఒక రాజు దేవుడు అయ్యాడంటే అందుకు ప్రధాన కారణం ఆయన చేసిన త్యాగం మాత్రమేనని, రాజులు పరిపాలకులు ప్రజల కొరకు త్యాగాలు చేస్తేనే దేవుళ్ళు కాగలరని నేను పోస్ట్ చేశాను. సరే, అది వేరే విషయం.
అసలు లోకేష్ గారు ఆ పోస్ట్ను అంత ప్రయారిటీ ఇస్తూ ఎందుకు పోస్ట్ చేశారు అనేది మనం గమనించాల్సిన విషయం. మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు తెలియజేయండి. నా అభిప్రాయాన్ని ముగింపులో నేను తెలియజేస్తాను. ఇక మూడో విషయానికి వద్దాము. మూడో అంశం ఏంటంటే దీన్ని మూడో అంశం అనే కంటే అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు ఈ విధంగా స్పందించడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనే అంశంగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో కులగణన చేపట్టారు. కులాల లెక్కలు తీస్తున్న క్రమంలో ఏ కులము ఎంత ఉంది అంటూ అధికారికంగా కాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పోస్ట్ అయితే చూశాను. ఒక అడుగు ముందుకేస్తే TV9లో బీఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సదరు స్టేట్మెంట్ కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి గణాంకాలు కానీ ఒకసారి పరిశీలిస్తే మీ అందరికీ ఈ విషయం అర్థమవుతుంది. మీకు అవి చూపిస్తాను, చూడొచ్చు. నాకు ఫేస్బుక్లో దొరికినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కులాల సమగ్ర సర్వే 2024 గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆ ఫలితాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఏపీలో ఏ సామాజిక వర్గానికి ఎన్నెన్ని ఓట్లు అంటే అని ఒక టైటిల్ కూడా వేశారు. ఫస్ట్గా చూసుకుంటే కాపులు 52 లక్షలకు పైబడి ఉన్నారు, 12.4% ఉన్నారు. తర్వాత మాదిగ సామాజిక వర్గం 35 లక్షల పైబడి ఉన్నారు, 8.5% ఉన్నారు. తర్వాత థర్డ్లో మాల సామాజిక వర్గం వారు ఉన్నారు, 33 లక్షలకి పైబడి ఉన్నారు, 8% ఉన్నారు. తర్వాత రెడ్డి సామాజిక వర్గం వారు ఉన్నారు, 26 లక్షల పైబడి ఉన్నారు, 6.5% ఉన్నారు. తర్వాత యాదవ్ సామాజిక వర్గం వారు ఉన్నారు, వారు 25 లక్షలు పైబడి ఉన్నారు, అంటే 6.3% ఉన్నారు. తర్వాత 6వ స్థానంలో ముస్లిం సామాజిక వర్గం ఉన్నారు, 23 లక్షల పైబడి ఉన్నారు, 6% ఉన్నారు. తర్వాత 7వ స్థానంలో కమ్మ సామాజిక వర్గం వారు 19 లక్షలకు పైబడి ఉన్నారు, అంటే 5%. ఇంకా చాలా సామాజిక వర్గాల వారు ఉన్నారు. మనం ఈ ప్రధానంగా వీటి గురించి మనం ఇప్పుడు చర్చిద్దాము. తెలుగుదేశం పార్టీకి కుడి ఎడమ కన్నులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఈ రాష్ట్రంలో మిగిలిన అన్ని పార్టీల కంటే ముందుగానే కళ్ళు తెరిచారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రాష్ట్రంలో అనేక కులాల వారు ఉంటుండగా యాదవుల పట్ల ఎందుకు శ్రద్ధ పెట్టారో మీకు సందేహం ఉండొచ్చు. ఇది యాదవులతో ప్రారంభించి యాదవులతోనే ముగిసిపోయే విషయం కాదనేది నా యొక్క అభిప్రాయం. కులగణన ప్రకారం ఈ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం బీసీలు అనే విషయం గ్రహించారు మన నాయకులు. అటువంటి బీసీల్లో అతిపెద్ద సామాజిక వర్గం యాదవులు అనే విషయాన్ని కూడా గమనించారు. సో యాదవులతో మొదలుపెట్టారు. అయితే కులగణన ప్రకారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి గణాంకాలలో మొదటి స్థానంలో ఉన్నవారు కాపులు కదా, మరి వారి సంగతి ఏంటని మీరు ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు. అక్కడికే వస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గం వారు 52 లక్షలు పైబడి ఉన్నారు కదా, వీరందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి రూపంలో తమ యొక్క కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకుని తమ దగ్గర పెట్టుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే దానిపై టీడీపీ నాయకులు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోరనేది నా యొక్క అభిప్రాయం. వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది మనం భవిష్యత్తులో కాలం నిర్ణయిస్తుంది, మనం వేచి ఉండాలి. సో కాపులు వారితోనే ఉన్నారు ప్రస్తుతానికైతే. ఇకపోతే రెండో సామాజిక వర్గం వారు మాదిగ సామాజిక వర్గం 35 లక్షల పైగా ఉన్నారు, 8.5% ఉన్నారు. వీరి విషయంలో ఒకసారి మనం గమనించినట్లయితే టీడీపీ పార్టీ సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాల కాలం పాటు మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటంలో ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ వారు మద్దతిస్తూ వస్తున్నారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణపై కీలకమైనటువంటి ముందడుగు వేసింది మాదిగలకు దగ్గరైంది. అయితే ఇక ప్యారలర్గా 3వ స్థానంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం వారు రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం వేచి చూడాల్సింది. అంటే ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది మనం భవిష్యత్ కాలంలో చూస్తాం. 4వ సామాజిక వర్గం వారు రెడ్డి సామాజిక వర్గం 26 లక్షలు పైబడి ఉన్నారు, 6.5% ఉన్నారు. వీరి గురించి పెద్దగా చెప్పుకునే పని లేదు, ఎందుకంటే టీడీపీ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు వీళ్ళే కాబట్టి. ఈ యొక్క రాజకీయ కోణంలో వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రస్తుతానికి వారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది. వీళ్ళు ఆటలో
ప్రధాన ప్రత్యర్థులు కాబట్టి వీరిని ఆకర్షించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వారికి అవసరం లేని విషయం. ఇప్పటివరకు మనం కాపులు, మాదిగలు, మాలలు, రెడ్ల సామాజిక వర్గాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. వాటికి 1, 2, 3, 4 పరిస్థితిపై మనం ఈ విధంగా చెప్పుకుంటే రాష్ట్రంలో సామాజిక వర్గ కోణంలో అత్యధికంగా ఉన్నటువంటి వారు బీసీలు. ఈ యొక్క బీసీల ప్రస్థానం 5వ స్థానం నుంచి మొదలైంది. అటువంటి 5వ స్థానంలో ఉన్నవారే యాదవులు. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా తెలుగుదేశం పార్టీని రానున్న రోజుల్లో ఎలా బలోపేతం చేయాలనే విధంగా టీజర్ను సోషల్ మీడియా వేదికగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఇది కదా ముందు చూపు అంటే, ఇది కదా దూరదృష్టి అంటే. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇదే అసలైన రాజకీయ ఎత్తుగడని చెప్పుకోవచ్చు. అసలు ఈ యొక్క కుల గణాంకాలపై మెయిన్ మీడియాలో మరొక వీడియో చక్కర్లు కొడుతుంది. బీఎస్పీ నాయకులు కొంతమంది మాట్లాడిన వీడియోని ఒకసారి మీకు చూపిస్తాను. ఈ యొక్క క్లిప్ ను ఒకసారి మీరు చూసినట్లయితే కుదిపింది బీఎస్పీ. బీసీలను బానిసల్లా మార్చేస్తున్నారంటూ లెక్కల్ని బయటకు తీస్తోంది. అసలేంటి బీసీ కాంట్రవర్సీ? బీఎస్పీ బయట పెట్టిన ఆ లెక్కలేంటో చూద్దాం. బీసీలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఎస్సీ ఎస్టీల చేతులు కలపండి, కలిసి రాజ్యాధికారం దక్కించుకోండి అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది ఏపీ బీఎస్పీ. 3% ఉన్న కమ్మలు, 4% ఉన్న రెడ్లు బీసీలను బానిసల్లా మార్చుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కులాల లెక్కలను అంకెలతో సహా బయట పెట్టిన ఏపీ బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయమే జరుగుతుందన్నారు. అటు టీడీపీలో కానీ, ఇటు వైసీపీలో కానీ, అటు బీజేపీలో కానీ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మీరు ఈ రాష్ట్ర బీసీల రాజకీయ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారని మీరు గమనించాలా. రెడ్ల యొక్క, కమ్మవాళ్ల యొక్క సంఖ్యాబలం తక్కువని తేలినాడు. ఈ వర్గాలు వ్యతిరేకమవుతాయని చెప్పి 20 లక్షల జనాభా ఉండే రెడ్ల నుంచి ఇది ల్యాగ్ ఎక్కువ ఉంది. మీకు అసలు విషయం ఒకటి చూపిస్తాను. 2 బీసీ కులాలు కలిస్తే కమ్మ జనాభా కంటే ఎక్కువ, అలాగే 3 బీసీ కులాలు కలిస్తే రెడ్డి జనాభా కంటే ఎక్కువ. రెడ్డి, కమ్మ జనాభా కంటే ముస్లిం షేక్, యాదవులు ఎక్కువ అంటూ అంకెల్ని బయటకు తీశారు. ప్రతి జిల్లాలోనూ కమ్మ, రెడ్డి జనాభా తక్కువ, ఎస్సీ బీసీల జనాభా ఎక్కువ అంటూ డేటా బయట పెట్టారు. ఈ లెక్కన ఇప్పటి వరకు రాజ్యాన్ని సో మెయిన్ మీడియాలో ఇటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారు అలర్ట్ అయ్యారనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అసలు ఈ చర్చ అంతా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్నట్లో కూడా నేను అసలు ఆయన ముఖ్య విషయాన్ని మీకు ఇంకా చెప్పలేదు. ఆ యొక్క అంశం మీకు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. బీసీవై పార్టీ ప్రస్థానం మొదలవడం 2024 ఎన్నికలకు ముందు బీసీవై పార్టీ స్థాపించబడింది. బడుగు బలహీన వర్గాలకే ఈ పార్టీ ఏర్పడింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఏంటి తెలుగుదేశం పార్టీకి నష్టమా బీసీవై పార్టీ వల్ల అని. ఎస్, ఎందుకంటే బీసీవై పార్టీని స్థాపించింది యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అన్ని సౌభాగ్యాలు కలిగిన ఒక సామాన్యమైన వ్యక్తి. అది కూడా ఆ పార్టీ స్థాపించే విధానం కూడా మనం చూసుకుంటే కొన్ని లక్షల మంది మధ్యలో ఆ పార్టీ యొక్క ఆవిర్భావం జరిగింది. ఇన్ని సౌభాగ్యాలు ఉన్న వ్యక్తి, అంటే సౌభాగ్యాలు అంటే ఇక్కడ రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ ఏర్పడే వాక్యం ఉన్నప్పుడు, ఆర్థిక బలం ఉన్నప్పుడు, సామాజిక బలం ఉన్నప్పుడు, ఈ అన్ని సౌభాగ్యాలు ఉన్నప్పుడు వచ్చిన పార్టీ బీసీవై పార్టీ. ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, బీసీవై పార్టీ కొత్త పార్టీ కదా, దాని మనుగడని మేము ఎంతవరకు చూడాలి అని మీరు అడగచ్చు. 2024 ఎన్నికల్లో పోటీ చేసింది. అంతకు ముందు అయితే కొత్త పార్టీ, కానీ ఇప్పుడు కొత్త పార్టీ కాదు కదా. రానున్న ఎన్నికలకి చాప కింద నీరులా సన్నద్ధం అవుతుంది. మరీ ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడి యొక్క డెడికేషన్ ఇది ఎలా ఉంటుంది అంటే తగ్గేదే లేదు అన్నట్టు ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం కూడా ఉంది. సో సుమారు 40 మందికి పైగా ఎన్నికల బరిలో దింపిన ఈ యొక్క బీసీవై పార్టీ అప్పుడు కొత్త పార్టీ, కానీ ఇప్పుడు కొత్త పార్టీ కాదు కదా. ఉదాహరణకు నేనే బీసీవై పార్టీ నుండి కాకినాడ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి 10,000 ఓట్లు సాధించి నా యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు? మొదటి అడుగు పడింది అనే విషయం అర్థమవుతుంది కదా. సో ఈ పార్టీకి బీసీలు ఆకర్షితులు అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. తెలుగుదేశం పార్టీ పెద్దలు ముందు చూపు, దూరదృష్టి ఎంత దూరం ఉందో.
ఇప్పటికే ఇది సుదీర్ఘ వీడియో అయిపోయింది. దీన్ని నేను ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. అవసరమైతే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీ సోదరి అనుషయ.